గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో నైనీ కోల్ స్కామ్ అంటూ ఒక పేరు మారుమోగిపోతోంది. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు టెండర్లు కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అసలు ఏంటి ఈ నైనీ కోల్ బ్లాక్ వివాదం? ఈ వీడియోలో చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్, జస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా వద్దు, సో దట్ మెనీ వ్యూవర్స్కి రీచ్ అవుతుంది. టాపిక్లోకి వెళ్తే, నైనీ కోల్ బ్లాక్ ఇది తెలంగాణలో లేదు, ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలో ఉంది. కానీ దీన్ని కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థకు SCCLకు కేటాయించింది. అక్కడ బొగ్గు తవ్వి మన రాష్ట్రానికి తీసుకురావాలి. దీనికోసం ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ను MDO-మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ను నియమించడానికి సింగరేణి సంస్థ టెండర్లు పిలిచింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. BRS సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అవేంటో పాయింట్ టు పాయింట్ చూద్దాం. నంబర్ 1, సైట్ విజిట్ అనే కొత్త రూల్. సాధారణంగా ఆన్లైన్ టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు. కానీ ఈసారి సింగరేణి అధికారులు ఒక వింత రూల్ పెట్టారు. టెండర్ వేయాలంటే ఆ కంపెనీ వాళ్లు ఒడిశాలోని సైట్కి వెళ్లి ఫిజికల్గా అక్కడ చూసి సింగరేణి అధికారుల దగ్గర సైట్ విజిట్ సర్టిఫికెట్ తీసుకోవాలట. హరీష్ రావు గారి ఆరోపణ ఏంటంటే, దేశంలో కోల్ ఇండియా గాని మరే ఇతర సంస్థ గాని ఇలాంటి రూల్ పెట్టలేదు. కేవలం తమకు నచ్చిన వాళ్లకే టెండర్ ఇవ్వడానికి, ఎవరెవరు పోటీకి వస్తున్నారో ముందుగానే తెలుసుకుని వాళ్లను బెదిరించడానికే ఈ రూల్ పెట్టారని ఆరోపించారు. నంబర్ 2, రేట్ల తేడా. సాధారణంగా బొగ్గుగని టెండర్లు మైనస్ రేట్లకే వెళ్తాయి. అంటే కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి డబ్బులిస్తారు. ఉదాహరణకు -10% లేదా -20%. కానీ ఈ 9 టెండర్లో మాత్రం ప్లస్ రేట్లు +7% నుండి +10% కోట్ చేశారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల నష్టం వస్తుందని ఆరోపించారు. అంటే ప్రభుత్వం ఎదురు కాంట్రాక్టర్కి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు మ్యాథమెటికల్గా ఎగ్జాంపుల్తో చూద్దాం, ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. అసలు ఈ 100 కోట్ల నష్టం లెక్క ఎలా తేలుస్తారు? దీనిని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం MDO కాంట్రాక్ట్ పద్ధతిని అర్థం చేసుకోవాలి. బేస్ ప్రైస్, అంచనా ధర. సింగరేణి సంస్థ మొదట ఒక అంచనా వేస్తుంది. 1 టన్ను బొగ్గును బయటకు తీయడానికి మాకు అయ్యే ఖర్చు సుమారు 1000 రూపాయలు అని ఒక ధర నిర్ణయిస్తుంది. దీన్నే బేస్ ప్రైస్ అంటారు. నెక్స్ట్ 2 పదాలకు అర్థాలు తెలియాలి. అవి మైనస్ టెండర్ అంటే లాభం అండ్ ప్లస్ టెండర్ అంటే నష్టం. ఫస్ట్ మైనస్ టెండర్ లాభం చూద్దాం. మామూలుగా పోటీ ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు టెండర్ దక్కించుకోవడం కోసం తక్కువ రేటు కోట్ చేస్తారు. మీ అంచనా 1000 రూపాయలు కదా, నేను ఆ పనిని 900 రూపాయలకే చేసి పెడతాను అంటారు. దీనివల్ల ప్రభుత్వానికి టన్ను మీద 100 రూపాయల ఆదా అవుతుంది. దీన్నే మైనస్ రేటు లేదా డిస్కౌంట్ అంటారు. సాధారణంగా టెండర్లు ఇలాగే జరుగుతాయి. సెకండ్, ప్లస్ టెండర్ నష్టం. ప్రతిపక్షాల ఆరోపణ ప్రకారం ఈ నైనీ స్కామ్లో పోటీ లేకుండా చేసి తమకు కావాల్సిన వాళ్లనే పిలిచారు. పోటీ లేదు కాబట్టి ఆ కాంట్రాక్టర్ రేటు తగ్గించడు, పెంచుతాడు. నేను 1000 రూపాయలకి చేయలేను, నాకు 1070 రూపాయలు ఇస్తేనే చేస్తాను అంటాడు. అంటే ప్రభుత్వం అంచనా కంటే 70 రూపాయలు అదనంగా చెల్లించాలి. చూడటానికి 70 రూపాయలు లేదా 100 రూపాయలు చిన్న మొత్తంగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది పరిమాణం. నైనీ బొగ్గు గని సామర్థ్యం ఏడాదికి సుమారు 1 కోటి టన్నులు, 10 మిలియన్ టన్స్. కాంట్రాక్ట్ కాలం సాధారణంగా 25 ఏళ్లు. 1 టన్ను మీద నష్టం 100 రూపాయలు అనుకుందాం. 1 ఏడాదికి నష్టం 1 కోటి టన్నులు x 100 రూపాయలు సమానము 100 కోట్ల రూపాయలు. మొత్తం 25 ఏళ్లకు నష్టం 2500 కోట్లు సమానము 2500 కోట్ల రూపాయలు. అందుకే హరీష్ రావు గారు, ఇతర ప్రతిపక్ష నాయకులు 100 కోట్లు, 1000 కోట్ల స్కామ్ అని ఆరోపిస్తున్నారు. రేటులో చిన్న మార్పు వచ్చినా బొగ్గు పరిమాణం కోట్ల టన్నుల్లో ఉంటుంది కాబట్టి నష్టం భారీగా ఉంటుంది. నంబర్ 3, సీఎం కుటుంబం ఇన్వాల్వ్మెంట్. ఈ మొత్తం తతంగం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి ఉన్నారని, ఆయనకు చెందిన శోధ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కోసమే ఈ రూల్స్ మార్చారని BRS ఆరోపించింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోని మంత్రుల మధ్య దీనిపై గొడవలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎనర్జీ మినిస్టర్
మరియు ఇతర ముఖ్య నేతల మధ్య ఈ టెండర్ల వాటాల విషయంలో విభేదాలు వచ్చాయని, అందుకే ఈ విషయం బయటకు పొక్కిందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్. ఈ ఆరోపణలు పీక్ స్టేజ్కి వెళ్లడంతో జనవరి 18, 2026 ఆదివారం నాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. నైని కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే, మా ప్రభుత్వంపై బురద చల్లడానికి కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మా నిజాయితీని నిరూపించుకోవడానికే టెండర్లను రద్దు చేస్తున్నాం. మళ్లీ ఫ్రెష్గా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టెండర్లు పిలుస్తాం అని క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం తప్పు జరిగింది కాబట్టే భయపడి టెండర్లు రద్దు చేశారు అని అంటున్నాయి. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ ఉంది. టెండర్లు రద్దు చేసిన వెంటనే, అంటే జనవరి 2021 తేదీల్లో హరీష్ రావు గారికి ఎస్ఐటి సిట్ నుండి నోటీసులు వచ్చాయి. ఇది పాత ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి. హరీష్ రావు గారు దాదాపు 8 గంటల పాటు విచారణకు హాజరయ్యారు. బయటకు వచ్చాక ఆయన ఏమన్నారంటే, నేను సింగరేణి బొగ్గు స్కామ్ను, సీఎం బావమరిది వ్యవహారాన్ని బయటపెట్టాను కాబట్టే కక్ష సాధింపు చర్యగా ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నన్ను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించాలని చూస్తున్నారు అని ఆరోపించారు. ఇటు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా స్పందిస్తూ దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇది నైని కోల్ బ్లాక్ వెనుక జరిగిన పూర్తి కథ. ప్రభుత్వం ఏమో అవినీతి జరగలేదు, అందుకే రద్దు చేశామంటోంది. ప్రతిపక్షమేమో దొరికిపోయాక రద్దు చేశారు, దీనిపై విచారణ జరపాల్సిందే అని పట్టుబడుతోంది. దీనివల్ల నష్టపోయేది మాత్రం మనమే. ఎందుకంటే ఒడిశా నుండి బొగ్గు రావడం లేట్ అయితే తెలంగాణలో కరెంటు కష్టాలు పెరిగే ఛాన్స్ ఉంది. మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా స్కామా లేక రాజకీయ ఆరోపణలా? కింద కామెంట్ చేయండి. ఎంతసేపు వీడియో చూసారంటే మీరు వీడియోకి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ని కాస్త పలకరించి వెళ్ళండి. అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.